మనం చివరి క్లాసులో ఉత్పలమాల చంపకమాల చూసాం. ఇక్కడ ఏమన్నాడంటే క్రింది తరగతిలో నేర్చుకున్న ఆటవెలది పద్య లక్షణాలను గుర్తు చేసుకుందాం. ఆటవెలది పద్యం ఏంటంటే ఉపజాతికి చెందింది కాబట్టి ఈ పద్య ఘన విభజన చేయాలంటే ఇంద్రగణాలు సూర్యగణాలు మనకు అవసరం. ఇంద్రగణాలు ఉన్నాయి. ఇంద్రగణాలు 6. అవేంటంటే నల, నగ, సల, భ, ర, త. ఇవి ఇంద్రగణాలు. అట్లాగే సూర్యగణాలు 2. అవేంటంటే నగనము, హగనము. ఈ ఇంద్రగణాలు సూర్యగణాల సహాయంతో ఉపజాతి పద్యానికి చెందినటువంటి ఆటవెలది గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ 1వ పాదం 2వ పాదం ఇచ్చారు. ఈ విధంగా ఘన విభజన చేయాలి. అంటే ఇక్కడ పద్య లక్షణానికి వస్తే 1, 3 పాదాల్లోనేమో 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉంటాయి. 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలే ఉంటాయి.